సార్ నటి హేమ రీసెంట్‌గా మనం చూసాం. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికారు. నేను డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు. కానీ రిపోర్ట్స్ మాత్రం ఆవిడ తీసుకున్నట్టొచ్చాయి. ఒక వీడియో కూడా విడుదల చేశారు. మీకు పంపించాను చూసారా? ఏమంటారు సార్ దీని గురించి? అమ్మాయికి ఏదో క్యారెక్టర్లు యాక్చువల్గా తగ్గినాయి. వేరే బిజినెస్ చేసుకుంటుందని అంతకుముందు రేవ్ పార్టీలు దొరికిపోయి దొరకలేదని అక్కడి నుంచి ఎంత కాన్ఫిడెన్స్ అంటే అమ్మాయికి అక్కడి నుంచే ఒకటి చేసేసుకుని అది నేను అక్కడి నుంచి కాదు ఎక్కడి అని చెప్పేసి అంటుంది కదా. ఇవన్నీ వాళ్ళు బుల్షిట్ తెలియనితనం, ఎడ్యుకేషన్ సరిగ్గా లేక ఏదో మిడిమిడి జ్ఞానంతో వచ్చావు, మంచి నటి అయిపోయింది, మంచి కామెడీ ఉంటుంది. మరి ఆ అమ్మాయి కామెడీ కూడా కరెక్ట్గా క్యారెక్టర్ సూటబుల్గా ఉంటుంది. వజ్రాకనే బ్రహ్మానందానికి ఈ అమ్మాయికి ఎందుకు పడలేదు, బ్రహ్మానందంతో ఎవరితో పడదు, అంటే మిస్టేక్ మనోడిలోనే ఉండి ఉంటుంది. కోవేశ్వరంలో కూడా వాడితో చేయను అంది ఒకప్పుడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏంటే నవ్వు లేగిస్తుంది అంటది కదా, అనేది అతను ఎంత బాగా చేస్తుంది టైమింగ్ కదా. ఆ డబ్బింగ్లో మళ్ళీ చెప్పించడం అన్నీ చాలా బాగా చేస్తాను. యాక్చువల్గా మనిషి కూడా బాగుంటుంది హేమ. కానీ అంతకుముందు ఎంతకాలం పడుతుంది రిపోర్ట్లు మార్చడానికి? ఇది ఇస్తే ఎవడు పడితే మారుస్తాడు. నువ్వు ఎప్పుడో కొట్టు ఉంటుందా నువ్వు? వాట్ ఈ షిట్ దాని మళ్ళీ చాలా ఆనందంగా మళ్ళీ వెర్రి పుష్పాలు చేయడం అనమాట. మీ హేమ ఎప్పుడు ఆనందంగా అలాగా ఉంటుంది. ఒకవేళ నేను డ్రగ్స్ చేసుకున్నది దొరకను మీకు ఆ టైంలో పెట్టింది ఫేస్. సో అవన్నీ సరదా చెప్పింది. ఆ అమ్మాయి గురించి 10 నిమిషాలు మాట్లాడుకున్న సబ్జెక్ట్ లేదు కానీ, బట్ ఎనీవే షీ షుడ్ ఆ అమ్మాయిని తీసి పాడేయవలసిన ఇది కాదు. మనోళ్ళు ముందే మన ఈ ఆడియన్స్కి ఇంకోటి చెప్పాలి. బోడీ తాత, నువ్వు తాత అవడరా, మీ నాన్న తాత అవడా, మీ అమ్మ అవదా, అలాగ అనేవాడు కింద. తాత ఏంటి? ఒక ప్రైమ్ మినిస్టర్గా చూడాలి. తర్వాత అంకుల్, నేను అంకుల్ చెబుతూ కొడతాను ఈరోజు కూడా, అంకుల్ పెంకుల్ అని చెప్పి. నేను సినిమాలో కూడా పెట్టాను, టైం సినిమాలో. అది కాదు అంకుల్ అంటాడనమాట. రోజు అంకుల్ పెంకుల్ అంటాడనమాట. అంకుల్ ఏంటి, టైం ఎంత అంకుల్? ఈ అంకుల్కి ఇంకుల్ ఇండియాలోనే అక్కడ ఎవడో అడగడు అంకుల్, తాత, చిరంజీవి తాత. వీళ్ళు పెద్ద వాళ్ళు ఉండిపోతావాడు, అలా కామెంట్ చేసినట్టు అలా ఉండిపోతావా? చెప్పు తీసి కొట్టాలి వాళ్ళని. ఈ వరుసలేటి అంటున్నాను అసలు యాక్చువల్గానే. అలాగా హేమ ఆంటీ, ఇక్కడ నా కొడుకులు, నువ్వు అలాగ ఉంటావరా, నిక్కర్లు వేసుకుంటాను, లాగా కోటాలు పడ్డాయి. అలా అంటం వల్ల వాళ్ళ వయసు తగ్గిపోద్ది. అది నువ్వు ఎప్పుడు అలా ఉంటావో మీరందరూ కూడా అలా ఉంటారు కదా. పీపుల్ విల్ గ్రో. వాడి ఇమేజ్ పెరిగిపోతాడు, చూడలేడు, లోజర్ రీడ్. అందుకనే మోడీ తాత, ఆ తాత, తాత ఏంటరా తాత, మొహమే తానలో పట్టిన వాళ్ళని. నాకు అస్తమానం కోపం వచ్చేది అదే. వరుసలేంటి ఇండియాలోనే వరుసలు. టైం ఎంత అంకిల్, టైం ఎంత సార్, నాకు పెడతా ఉంటారు ఫిల్మ్ స్కూల్లోనే. హాయ్ అంకుల్, అంకుల్ ఏంటరా, నువ్వు ఎంక్వైరీ చేయడానికి వచ్చావు కదా, అంకుల్ ఏంటి సార్ అన్న. సారీ సార్, ముందు అది నేర్చుకో. చాలామంది నేర్పాను, నువ్వు చేరితే చేరా దుబాయ్, ముందు పద్ధతి నేర్చుకోవాలి. అంకుల్ ఏంటరా, నేను అంకుల్ చెప్తాను నీకు. అంకులు, ఆంటీ, అమ్మమ్మ, కొంచెం 35 దాటిందంటే దాన్ని ఇలాగ. ఇప్పుడు ఈ అమ్మాయి ఆంటీ అంటారు, అనసూయని కూడా. ఆవిడ అనే కొలిది రెచ్చిపోతూ ఉంటుంది హాఫ్ నేకెట్గా. సో ఎందుకంటే ఆవిడ యొక్క బుక్ తేలే కదా. అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చా చేస్తుంది. సో ఆ విధంగా మరి ఈ మధ్యన వాళ్ళ హస్బెండ్ కూడా చూపించడం వల్ల కొంత అదేదో వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఆయనకి పళ్ళు ఊడిపోయినాయి, మామూలుగా ఊడిపోయినాయి. ఎందుకు ఊడిపోయినాయి? అమ్మాయి దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఏదో ఉంది, అతనికి పళ్ళు ఊడిపోయినట్టు ఏదో ఉంది. అది మరి ఎందుకు పెట్టారో, ఎందుకు పెట్టిందో. అంటే ఈ అమ్మాయికి రకరకాల సంబంధాలు వంట కట్టేసి విచ్చలవిడిగా తిరుగుతుందనే కామెంట్లు ఎక్కువ మనం అన్నీ చూడం కదా. రావటం వల్ల నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై హస్బెండ్ అని పెట్టుకుని ఉంటుంది. సో అదేవిధంగా ఈ అమ్మాయిని అమ్మమ్మ, ఆంటీ అనే అంత కాదే హేమ బాగుంటుంది. తను మంచి హైట్ ఉంటుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. మీ కంటికి బాగుంటుంది, ఆ కంటే కాదు అందరి కంటికి బాగానే ఉంటుంది. కాకపోతే బ్రహ్మానందంతో యాక్ట్ చేసిన ఎవరో కూడా కొంతకాలం తర్వాత మనోడికి ఏదో జాడ్యం ఉంది. మా లాంటి సీనియర్లు కొంటూ అటువంటి నగరాలు దప్పుడు కానీ వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్లని చెప్తున్న డైరెక్ట్ చేస్తున్నప్పుడు అబ్బా అంత ఉందేంటి, ఆడ ఫంక్ అయిపోయాడు డైరెక్ట్ చేసేవాడు. ఇటువంటి నేను ఆల్రెడీ ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పాను. అంత లేదు సీన్గా, నువ్వు అలాగ వచ్చినవాడు అనేవాడు అనమాట. ఎంత యాక్ట్ చేసిన ఎవరితో కూడా సాటిస్ఫైడ్గా చెబుతావు. అవన్నీ పండుతాయి మళ్ళీ. అవన్నీ కూడా ఆ సీన్లన్నీ కూడా తను బాగా చేస్తాడు. మళ్ళీని చేయబోదు ఎందుకుంటాడు ఇంతకాలం. ఇప్పుడు ఉన్న బతుకున్న కామెడీలో అతడే ఉన్నాడు. సో అది అసలు కాకపోతే ఈ అమ్మాయి బాగానే ఉంటుంది, మనిషి బాగుంటుంది, ఇచ్చిన క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేస్తుంది. అలాగే 4-5 అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. ఈ అతడులోనే చూపిస్తారు చాలామందిని. సో వీళ్ళంతా కూడా చాలా బాగా చేస్తారు.
సో వాళ్ళకి ఆల్రెడీ పెట్టేస్తారు కింద ఆంటీ కొరనా కొడుకు అనమాట. ఆడికి అంత అడిగితే ఆడికి 29 ఉంటాయి ఆంటీ. ఆడికి 29 ఉంటాయి ఆడికి. అప్పుడు నువ్వు ఏమైనా బుల్లు కోసిపోని స్టూపిడ్స్ చిరాకులు చాలామంది ఉన్నారు ఇలాగా. వాళ్ళు అలా అనటం వల్ల వాళ్ళ ఏజ్ తగ్గిపోద్దని తగ్గించుకోవడం కోసం అనమాట. స్టాప్ సేయింగ్ రిలేషన్షిప్స్ వద్దు, హేమ అనండి, యాక్ట్రెస్ అనండి, ఇదనండి, అంతే తప్పితే అలా అనకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఏం చెప్తాం? అమ్మాయి మంచి యాక్ట్రెస్, ఇంకా మంచి మంచి వేషాలు చేయగలదు. అమ్మాయి చాలా క్యారెక్టర్లు చేయగలదు, కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏదో వచ్చింది వెళ్ళింది, ఇంకెక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటుంది. రేవు పార్టీలు కాలకి వెళ్ళలేదని అబద్ధం బొంకు అయ్యేం కరెక్ట్ కాదు. ఆ రిపోర్ట్ల మీద గంటేస్తున్నారు. రిపోర్ట్లు ఏముంది, డబ్బులు ఇస్తే రిపోర్ట్ మారుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళే మారిపోతారు, పోస్ట్ మార్టంలో మారిపోతున్నాయి కదా. సచేత రిపోర్ట్లు ఏమో దానికి మనం నమ్మించే లెవెల్లో ఫేస్ పెట్టి ఎప్పుడు మీ హేమ ఆనందంగా ఉంటుంది అంత ఉందటి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు అనమాట, ఇటు ఇప్పుడే పోయాడు ఇప్పుడే తిడతాడు అని. అది అదే ఇదే సెక్షన్ మన నా దగ్గర. బట్ అదర్వైజ్ షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్. అవన్నీ పక్కన పెట్టండి. ఏదో కేసు నుంచి బయటపడింది, ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది అని ఎప్పుడో చేస్తూ ఇప్పుడు చేస్తారా నీకు? డ్రగ్స్ అయితే యూ ఆర్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. ఇప్పుడు చెప్తాబట్టి అంతకుముందు పాజిటివ్ ఎందుకు చెప్పారు? ఈ ఎవడెవడుతాడు ఇవన్నీ ఏదో అయ్యింది. తర్వాత ఒక వీడియో పెట్టింది యాక్చువల్గా, అప్పుడు పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ వచ్చిందా? వాట్ ఆర్ యూ టాకింగ్? బుల్షిట్ అదంతా. అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో యూఆర్ అక్యూజింగ్ ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ యొక్క నిబద్ధతని మనం అనుమానించాలి అప్పుడు, అంతే కదా. మొన్నటి వరకు ఉంది, ఆవిడే ఉందని బెంగళూరు రప్పించారు, అక్కడ రప్పించారు, ఎన్ని చెప్పి రకరకాల అమ్మాయిని గోల చేశారు. ఇప్పుడు ఏమంటారు, అన్ని కలిసి తను ఏమంటుంది, నా మీద ఏమి రాలేదంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మామూలు యాక్చువల్గా వాళ్ళకి ఏం పని లేదు. బెంగళూరు పోలీసులకి ఏదో కేసు కావాలి, సో మన తెలుగు వాళ్ళు దొరికారు పెట్టారనమాట. ఇది అసలు కేసులు ఉంటాయి పెద్దవి. ఆ డైవర్ట్ చేయడానికి ఇటువంటి చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతే, ఇక్కడ ఏ కేసు ఉండదు, అది ఏదో వచ్చి పట్టుకుంటారు, దాని మీదే వెళ్తూ ఉంటారు సోషల్ మీడియా. ఎందుకంటే బికాజ్ ద మెయిన్ థింగ్, అసలు మెయిన్ థింగ్ చాలా ఉంటాయి, అవన్నీ మాట్లాడుకోరు. మళ్ళీ ఇటువంటి చిన్న చిన్న వాటి మీద డైవర్షన్ కోసం చేస్తూ ఉంటారు. ఎనివే వి విష్ యర్ ఆల్ ద బెస్ట్. అండ్ వీళ్ళ కింద పెట్టి ఆంటీలకి ఇంటి అంత అలాగే ఏముండదు యాక్చువల్గా, బాగుంటుంది. సో దట్స్ ఇట్ అబౌట్ హేమ. ఓకే సార్, థ్యాంక్ యూ.